ప్రతి బిట్ వెనక మీరు సినిమాలు చూసుంటారు కాబట్టి ఆ బిట్ వెనక మా కష్టం ఏంటి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి. ప్రతిరోజు షూటింగ్ ఒక ఇన్సిడెంట్ ఉంది దీనికి. ఈరోజు పిలవగానే వచ్చిన మా బావ అలీ, మా బంగారు గారు, ఎందుకనంటే కృష్ణ గారికి అత్యంత ఇష్టమైన ఆయన, అందుకని ఈ కేక్ కటింగ్ వెరీ షార్ట్ టైంలో ఇలా ప్లాన్ చేసినా కానీ బంగారు గారు మీరు రావాలి సార్, మీ చేత ద్వారానే కేక్ కటింగ్ అవ్వాలని చెప్పి పిలవగానే ఆయన వచ్చారు. తెలదే ఒక్కటి మాత్రం చెప్తున్నా అండి, 30వ తారీఖు థియేటర్లు బద్దలవుతాయి. అలాగని ఇప్పుడు రెగ్యులర్ రిలీజ్ అయ్యే సినిమాలకి లాగా మేము ఉన్నామనేది మాత్రం చెప్పం. కలేజాకు ముందు ఎలాగా ఉందో, కలేజా తర్వాత ఎలా ఉందో, ఈ కలేజా సినిమా ఇప్పుడు దాకా రిలీజ్ అయినటువంటి రిలీజ్ ఫిల్మ్ ఆల్ రికార్డ్స్ మాత్రం బద్దలు కొట్టి సెన్సేషన్ రికార్డుగా నిలబడద్ది. దీన్ని క్రాస్ చేయడానికి మాత్రం సినిమా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకనంటే బిగ్ స్క్రీన్ మీద ఈ రోజు ఈ సినిమాని చూసి, ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడలేదు. రియల్గా చెప్తున్నా ఓపెన్గా, ఆ రోజు ఈ సినిమాని చంపేసింది మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏదో ఊహించేసుకున్నారు. ఈయన వెళ్ళి ఒక కామెడీలు చేస్తే తూని అమ్మ అంటూ అదంటూ ఇదంటూ మహేష్ బాబు యాక్ట్ చేస్తే వాళ్ళకి అర్థం కాలే అసలు. మమ్మల్ని తిట్ల మిడ్ నైట్ షో ఇవ్వనన్న ఆ రోజు విజయవాడకి. కృష్ణ గారు ఏంటయ్యా కళ్యాణ్ నువ్వు మిడ్ నైట్ షో ఇవ్వనంటావు అంటారు, బలవంతంగా ఇచ్చారు. రాత్రి షో అయిపోయిన తర్వాత తాగేసి ఫోన్లు బూతులు తిట్టారండి. మరే మీకు సినిమా తిట్టింది తెలుసా అని తిట్టారు, డైరెక్టర్ని తిట్టారు. అని డెఫినెట్గా వాళ్ళే మెసేజ్లు పంపేసుకొని వాళ్ళే చేసి వాళ్ళే సర్వనాశనం చేశారు. ఈ రోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి, ఈ రోజు ఆ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద వస్తుంటే రేపు స్క్రీన్ చూసి అదే ఫ్యాన్స్ మళ్ళీ మాట్లాడతారు మేము ఆ రోజు తప్పు చేశామని. కానీ ఈ రోజు ఈ టైంలో 14 సంవత్సరాల తర్వాత ఈ సక్సెస్ రావాలని దీనికి రాసిపెట్టి ఉండింది. ఇది జరిగింది. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ వచ్చిన వాళ్ళందరికీ. అలాగే మా రమేష్ మాట్లాడతారు.